తర్వాత ఎన్కౌంటర్ ఎలా జరిగింది అసలు? మీరు ఉన్నారా? ఒకటి ఈ ఎన్కౌంటర్లో నష్టమైన ఎన్కౌంటర్ ఇది, నష్టం కాని ఎన్కౌంటర్, అరెస్ట్ అయిన ఎన్కౌంటర్ ఒకటి ఉంది దీనికి ముందు. ఓకే, చెప్పండి. అది ఏంటంటే నేను అప్పుడు నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చా. బయటకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళిపోయాడని చెప్పారు. ఆయన స్థానంలో ఏం చేశారంటే వేణుగోపాలకు సంబంధించిన భార్య వచ్చింది, లక్ష్మి అని. ఆమె ఎన్కౌంటర్ చనిపోయింది ప్రకాశం జిల్లాలో. ఆమె వచ్చింది, వేణుగోపాల్ భార్య ఆనంద్. నేను ఉండాలి. నేనేంటంటే కొద్దిగా నాకు ఆపరేషన్ కోసం బయటకు వచ్చింది. వాళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు. తిరిగే క్రమంలో ఉయ్యాలపల్ల దగ్గర ఏమైనా అప్పుడు డ్రెస్సులు కూడా లేవు, డ్రెస్సులు లేవు, మామూలు సివిల్ డ్రెస్సే కానీ వెపన్స్ ఉన్నాయి. ఈ తిరుగుతూ ఉండే క్రమంలో అక్కడ పొరపాటున ఏదో వేరే కేసులో, క్రిమినల్ కేసుకు సంబంధించిన దేంట్లోనో వాళ్ళు పోలీసులు ఆ ఊరికి వచ్చారు. వస్తుంటే మధ్య దారిలో వీళ్ళు దొరికి నడుస్తుండేదో ఎదురైంది ఈ నలుగురు టీం. అయితే పోలీసులు అనుకొని ఇంకా మన చేతిలో తపంచుని ఫైర్ చేశారు. వాళ్ళకేం తగలలేదు. వాళ్ళు ఫైర్ చేసి తర్వాత వీళ్ళు ఇక పవర్, వెపన్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అలా ఇటు వెళ్ళిపోతుంటే తరుముకొని ఇద్దరిని పట్టుకున్నారు. భార్యాభర్తలు అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్ అది కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ ఆనంద్ దాంట్లోంచి తప్పించుకొని వచ్చేసాడు. అప్పుడు సివిల్ డ్రెస్సే కదా సార్, బయటకు వచ్చేసి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ కొంతకాలానికి నాకు ఆపరేషన్ అయ్యి నేను మళ్ళీ లైన్లోకి వచ్చాను. వాళ్ళిద్దరు అరెస్ట్ అయినారు, నన్ను కమాండర్ చేశారు. నేను మొత్తం సిఓలు సార్, ఒక సిఓ వెళ్ళిపోయాడు, నేనే నన్ను కమాండర్ చేశాడు. ఈ మన కొమరానంద్ డిప్యూటీ కమాండర్ ర్యాంక్, ఇద్దరం. ఆయన తర్వాత ఏం చేశాడంటే మనకి ఇంకా సభ్యుల సంఖ్య కావాలి కాబట్టి ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా పరిచయస్తులు, ఇతర వాళ్ళు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మాల్యాద్రి తర్వాత ఇంకొక సుగమంచానం, వాళ్ళిద్దరిని రిక్రూట్ చేసుకున్నాం. అర్థమైంది సార్. అది దాంతో తిరుగుతుండే ఇంకా డ్రెస్సులు వచ్చేసి, ఈ ఎన్కౌంటర్ తర్వాత నుంచి డ్రెస్సులు వచ్చేసి ఎన్కౌంటర్ అదే సరే ఏదో ముందు కొద్దిగా ఆర్డర్ అటు ఇటు అయింది. సరే ఎటువంటి డ్రెస్సులు అక్కడ ఆ టైం నుంచి డ్రెస్సులే. డ్రెస్సులు వచ్చేటప్పటికి ఎవరికి వెపన్ ట్రైనింగ్ లేదు, అందరం కొత్త వాళ్ళం. నేను ఎక్కడి నుంచి వచ్చిన మిగతా స్టూడెంట్స్ నుంచి అందరికీ పొడుగుటు ఈ డబల్ బ్యారల్ గన్లు తపంచులు ఇచ్చారు. బ్యారల్ గన్ సింగిల్ బ్యారల్ ఒకటి, డబుల్ బ్యారల్ ఒకటి అట్లా ఇచ్చారు. ఈ 303 కూడా లేదు, పవర్ఫుల్ వెపన్ రైఫిల్స్ ఏమి లేవు. ఏముంది సార్ అప్పుడు ఎవరు వచ్చేవారు. కాకపోతే ట్రైనింగ్ లేదే, వీళ్ళకి ఎట్ట చేస్తారా బాయిల్లో అని చెప్పి అనుకొని వెలుగొండ దళం అని ప్రకాశం జిల్లాలో వెలుగొండ దళంలో ఒక అతను ఉండేవాడు. అతను కొంచెం ట్రైనింగ్ కొంత సీనియర్, 3-4 ఏళ్ళ నుంచి దళాల్లో తిరిగి వెపన్ సంబంధించిన హ్యాండిల్ చేసే మనిషి. ఆ పొజిషన్స్ తీసుకోవటం, ఫైరింగ్ ఎప్పుడు ఇట్లా పడుకోవాలి, ఇట్లా అవి తెలిసిన వ్యక్తి. అతన్ని పెడదాంలే అని చెప్పి అక్కడి నుంచి ఇంకొక ఆయన పంపించారు. అప్పటికి ఏమో నలుగురు 5 అయినా సార్, 5 మంది. సరే అవి మళ్ళీ తిరిగితే ఇప్పుడు సారా స్ట్రగుల్ జరిగింది, దాని ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి చాలా సంఘాలు వచ్చినాయి. బొగ్గు కూలీలు, మత్స్యకారులు, ఆ సంఘం పెట్టారు. అదొక సంఘం, ఇదొక సంఘం పెట్టారు. బొగ్గు కూలీలకు సంబంధించినకి వాళ్ళని ఒక రకంగా కట్టుబానిసలు మారి చేసి వాడుకుంటున్నాడు కొండారెడ్డి అని ఒకడు, పేరు ఈయన ఉంటారేమో, సోమశిల డ్యామ్కి అంచులో ఉంటాడు. అతను ముంపు గ్రామాలు రెడ్డి గారు. వాడి దగ్గర తుపాకీ ఉండడం, వాడు వచ్చి అనాథులను బెదిరించి బొగ్గు బస్తా చాలా చీప్, 10 రూపాయలు 20 రూపాయలు అవి చేసేవాడు. అప్పుడు వీళ్ళు సంఘం పెట్టి సంఘం చేత మేము అమ్మము అని చెప్పించాం, ఆపాం. వాడు ఇంటి మీద గుడి అసలు తన్నాలి, శిక్షించాలి అనుకున్నాం. వాడు ఎన్నిసార్లు పిలిచినా రాలా, లెటర్స్ పంపించినా రాలా. ఊరే నువ్వు వచ్చి మాట్లాడరు నాయన, జనం సంబంధించిన సమస్య పరిష్కారం అటు
ఎంతకాలం సమ్మె చేస్తారు వీళ్ళు? ఆ రోజుకి ఆ రోజు అమ్ముకొని ఉంటేనే సంవత్సరాలకు వచ్చే బియ్యం నూకలు పప్పులు కొనుక్కొని పోయి తినడం. ఆ గుట్టల మీద ఉంటారు సార్, నీళ్ళ పక్కన అడవి గుట్టలు, బట్టలు వేసుకున్నారు. వాళ్ళు గొప్ప మనుషులు సార్ వాళ్ళు. అయితే అంటే మనకి మామూలు సామాజిక జీవితం నుంచి చూస్తే వాళ్ళు ఏదో అమాయకులు అనిపిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న ప్రేమ మనకు అసలు అర్థం కాదు. ఒకటి ఇంకో విషయం ఏంటంటే సార్, అప్పుడు ఇక నువ్వు పలానా రోజు రాకపోతే నువ్వు చర్య తీసుకుంటామని లెటర్ రాస్తే అప్పుడు వాడు వచ్చి కూర్చొని మాట్లాడాడు, పరిష్కారం మళ్ళీ వర్క్ సమ్మెలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలాంటి సమ్మె ఎంతకాలం పెట్టలేము. సమ్మె అనేది అల్టిమేట్ ఆయుధమే, కానీ అది అన్నిటికీ అదే సర్వరోగ నివారణ కాదు, పరిష్కరించాలి మనం. ఇప్పుడు అప్పట్లో పెంచలకొండ దళం ఏర్పడిందని మొత్తం తెలిసిపోయింది. ఒక పక్క పోలీసు కూడా నిఘా పెట్టినారు. ఎట్లా ఇది దీంట్లో కూడా ఈ ఎన్కౌంటర్ వెనకాల ఏమైనా ద్రోహం జరిగిందా? ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, ఈ సోమశిల డ్యామ్కి మధ్యలో 2 కొండలు ఉంటాయి సార్. అంటే ఒకటి పెంచలకొండ కొండ, ఇంకోటి కడప వైపు కొండ, 2 కొండలు ఉంటాయి. ఆ కొండను ఏదో అంటారు, నాకు మర్చిపోయింది, అది గుర్తులేదు. ఆ కొండల మధ్య 4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో తిరిగాము. అయితే ఇవి అంటే కడప నెల్లూరు బార్డర్, అది కడప నెల్లూరు బార్డర్ చిట్వేలు పోయేది. ఇటు ఏమో తెగచర్ల సంవత్సరాల కల్లూరు. ఎన్కౌంటర్ జరిగింది తెగచర్ల దగ్గర. అబ్బాయి కాదు సార్, ఏది మొదటి ఎన్కౌంటర్ వచ్చి ఉయ్యాలపల్లి. అది నష్టం లేదు కదా, ప్రాణ నష్టం లేదు. నష్టం జరిగింది తెగచర్ల కాదు సార్, కోటాలమర్రి. ఓకే. ఆ కోటాలమర్రిలో ఎన్కౌంటర్ జరగడానికి కారణం ఏంటంటే, మేము ఈ 2 కొండలకి అవతల కడప జిల్లా వైపు గ్రామాలను కూడా ఆర్గనైజ్ చేయాలి. మనం దళం యొక్క పరిధి ఎంత విస్తారం ఉంటే, నీళ్లు ఎంత ఎక్కువ ఉంటే చేప దొరకటం అంత కష్టం, తిరగడానికి కోసం. అందులో జనం పెంచుకోవాలి కాబట్టి అటువైపు కడప జిల్లా గ్రామాలను కూడా చేయాలని చెప్పి ఆ కొండూరు ఆ వైపు అన్నమాట. మీరు విన్నారా కొండూరు? ఆ కొండూరు వైపు అటు తిరిగాం. పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్ తిరిగి దళం ఒకసారి 2-3 గ్రామాల్లో పెట్టాము. తర్వాత మళ్ళీ వెనక్కి ఇటు పెంచలకోన వైపు వచ్చి ఈ కోటాలమర్రి లైన్లో గ్రామాల్లో ఉన్నాము. నాకు కొంచెం ఆపరేషన్ జరిగింది, నొప్పి వచ్చింది. వచ్చి నేను బయటకు వచ్చాను. అంటే మనకి అర్థం కాదు. అక్కడి నుంచి ఏమైందని అంటే, వాడు ఫ్యాక్షన్ విలేజెస్ కదా సార్ అవన్నీ, చిట్వేలి, కొండూరు, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ విలేజ్ కదా. వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్కి గవర్నమెంట్లో ప్రెషర్ చేశారు. ప్రెషర్ చేస్తే వాళ్ళు గ్రేహౌండ్స్ని పంపించి దళం కదలికల్ని వాళ్ళు ఇటు నుంచి అటు గ్రామాల్లో, ఈ పక్క 3 గ్రామాల్లోంచి మెయిన్ గ్రామానికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మన అనుపానులు పట్టుకున్నారు. అంటే వీళ్ళు ఆర్గనైజ్ కాల. 3 గ్రామాల ప్రజలు అన్నం పెడుతున్నారు, మీరు మంచివాళ్ళు అంటున్నారు, మనం అభిమానిస్తున్నారు, కానీ మేము చెప్పేది వింటున్నారు, కానీ వీళ్ళు పొలిటికల్గా ఆర్గనైజ్ కాలే. ఏ సంఘాల ఫార్మేషన్ జరగలే అక్కడ. అది పొలిటికల్ ఆర్గనైజ్ అయితే వాళ్ళు అది వేరేగా ఉంటుంది. లేకపోతే మమ్మల్ని పట్టిమని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి పోలీసులు కొట్టి అట్టు వాళ్ళు వీళ్ళ వల్ల ఇబ్బంది పడితే ఇంకో రకంగా ఉంటుంది. ఏది కాలేదు కాబట్టి ఇక్కడి నుంచి మన మంచిగానే మన అనుభవాలు తెలుసుకుంటున్నారు. పోలీసులు నేరుగా అడగరు, పోలీసులు సంబంధించిన మనుషులు అడిగి తెలుసుకుంటున్నారు. నేను బయటికి పోయాను, ఇక్కడికి వచ్చేటికి ఈ గ్రామంలో 2 రోజుల నుంచి ఉంది అని చెప్పి ఆ రోజు నైట్ ప్లాన్ చేసి ఎర్లీ అవర్స్లో దాడి చేసి మొత్తం 4 చనిపోయారు. 3 సార్. ఒక అతను పారిపోయాడు. మీకు ఈ మిలిటరీ అనుభవం ఉందని ఆయన వచ్చేసాడు అక్కడి నుంచి. వీళ్ళు వర్షం పడుతుంది సార్ ఫస్ట్ పాయింట్. అప్పుడు మనకంత అటవీ జీవితమే లేదు, దళానికి. ఇప్పుడు దళము వాళ్ళు చనిపోయిన తర్వాత క్లోజ్ అయింది. అవును సార్. తర్వాత మీరు ఎట్లా తీసుకెళ్ళి మళ్ళీ ప్రకాశం జిల్లా వెలుగొండ దళంలో పెట్టారు సార్. వెలుగొండ మీ ఇంట్లో తెలుసా మీరు ఇట్లా వెళ్ళిపోయారు? తెలుసు సార్, మా నాన్న తెలుసు. మా నాన్నతో పాటు ఎనమడుగులో స్కూల్లో పనిచేసేటటువంటి ఒక పీటీ మాస్టర్ ఉన్నాడు, ఏదో ఉండాలి రెడ్డి అని, చంపేశారు చూసారు హైదరాబాద్లో. ఒక
శివాజీ అనేటువంటి ఒక మాజీ నక్సలైట్ లీడర్ని చంపబోయి ఆయన మాదిరి ఉండి ఇంకొక ఆయన స్కూటర్ వేసుకుని పోతుంటే దాన్ని చంపేశాడు. నెల్లూరు జిల్లాలో ఇనమడుగులో పీటీ టీచర్గా ఉన్నాడు ఆయన. మా నాన్న టీచరు. ఆయన ద్వారా అసలు ఏంది నక్సలైట్స్ ఎట్లా ఉంటారో ఆయనకి తెలియదు అండి. అదే ఆయన సింపథైజర్ కదా. అంటే నారాయణ రెడ్డి అని పేరు ఉన్నారు కదా సార్. నారాయణ రెడ్డి బంధువు సార్ ఆయన, అక్క చెల్లెలు ఏదో ఎట్టో మంది బంధువులు. ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు ఇచ్చారు మన జట్టీలో. ఇప్పుడు సంధ్య అని చనిపోయింది చూడండి, నెల్లూరు అమ్మాయి. అప్పుడు ఆ దళంలో టచ్ ఉందా మీకు? ఆ అమ్మాయి టచ్ ఉంది సార్. తర్వాత మీరు అమ్మాయి వేరే దళంలో. నేను అప్పుడు గుంటూరు జిల్లా బెల్లంకొండ దళం కమాండర్గా ఉన్నాను. అట్లా తర్వాత మీరు దళంలో ఎన్ని సంవత్సరాలు? మొత్తం 13 సార్. ఇక్కడ చెప్పారు ఇక్కడ కట్ అయింది. వెలుగొండ దళాల్లో 10 రోజులు 20 రోజులు అక్కడి నుంచి ఒక కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్కి వెళ్ళాం. కాన్ఫరెన్స్ క్లాసులో నాకు తెలియదు, ఏదో అదో కాన్ఫరెన్స్ ఉంది. వెళ్ళిన తర్వాత ఆ కాన్ఫరెన్స్లో చేసిన నిర్ణయం ఏంటంటే నేను విజయవాడ సిటీలో పనిచేయాలని, సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేయాలని అది. అప్పుడు అక్కడి నుంచి వెలుగుడు దళంలో ఆ కాన్ఫరెన్స్ దళంలో జరిగిన కాన్ఫరెన్స్ నుంచి విజయవాడ సిటీ ఆర్గనైజర్గా వచ్చాను సార్ 94లో. 94 తర్వాత ఎప్పుడు మీరు 94లో వచ్చాను. పోలీసులు అరెస్ట్ చెప్తాను. 94లో వచ్చిన నన్ను ఏంటంటే నేను ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. 94 ఏమో సార్ 94, 92, 93, 94లో వచ్చారు సార్. ఓ 2 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత క్రాంతి అనేది విన్నారా మ్యాగజైన్? అంటే పార్టీ అధికార పత్రిక క్రాంతి. బుక్ అప్పట్లో వచ్చేది ఎర్రది క్రాంతి మెలికలు గ్రామం. ఆ క్రాంతిలో క్రాంతి ఎడిటోరియల్ బోర్డు కమిటీ మెంబర్గా నన్ను పంపించారు. అని అప్పుడు మాకు క్రాంతి ఆపరేషన్ అంతా చెన్నై సార్. చెన్నై అక్కడ చేయించేవాళ్ళు. చెన్నైలో క్రాంతి ఎడిటోరియల్ బోర్డులో 3 ఉండేవాళ్ళు. నేను ఇంకొక ఆయన రాజశేఖర రాజు అని దిశలో పనిచేస్తాడు. ఆయన విజయన్న అని ఒక ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు. రాష్ట్ర కమిటీ విజయన్న మా బాధ్యుడు. ఆయన ఇద్దరం సభ్యులు, ఆ కమిటీ సభ్యులు. అప్పుడు క్రాంతిలో 2 ఏళ్ళు పనిచేశాను సార్. ఒకటి ఇప్పుడు భారత రాజకీయ పార్టీల్లో అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే మావోయిస్టులు బాగా నష్టపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. దానివల్ల పార్టీకి నిలబడతాదా అనే ఒక క్వశ్చన్ మార్క్. దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఒక ప్రశ్నకి జవాబు ఎస్ ఆర్ నో అని చెప్పలేము సార్. ఫస్ట్ నిలబడుతుందా అంటే నిలబడదా అనేది చెప్పడం అనేది సాధ్యం కాదు సార్. ఇప్పుడు ఏది కూడా బహుళ కారణాల్లో నుంచే ఆ ఎఫెక్ట్ వస్తుంది సార్. అంటే ఏక కారణంతో ఏది రాదు సార్. అందువల్ల వాస్తవంలో ప్రస్తుత పరిస్థితి ఏంది, దేశం అంతా కూడా అభివృద్ధి చెందినటువంటి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాకుండా అటవీ ప్రాంతానికే పరిమితమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజా ఉద్యమాలను విస్తారంగా రావాల్సినటువంటి అవసరం ఉంటేనే ఆ ప్రాంతంలో ఆ అటవీ ప్రాంతంలో ఉన్నదైనా బతకడానికి ఒక గ్యారెంటీ ఉంటుంది. అట్లాంటి విజన్ అనేటటువంటి లేనప్పుడు అది అంతరించిపోతున్న జీవజాతి మాదిరే అయిపోతుంది. అంటే దానికి అదే సైద్ధాంతిక నిర్మాణ రాజకీయ సంబంధించినటువంటి బలహీనతలకు గురైపోతుంది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటిది అంటే ఇది భారత సమాజాన్ని చూసే దృష్టిలో మార్పు రావాలి. భారత సమాజంలో చేస్తున్నటువంటి విప్లవ పనితీరులో మార్పు రావాలి. భారతదేశకు నేను ఒక విషయం రాశాను సార్. 100 ఏళ్ల భారత విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమం సింహావలోకనం అని ఒక చిన్న బుక్లెట్ తీసుకొస్తున్నాం. దాంట్లో ఒక కంక్లూడింగ్ నేను ఏం రాశానంటే భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవం అనేది బుద్ధుడు సార్. బౌద్ధ విప్లవమే మొట్టమొదటి సామాజిక విప్లవం ఈ గడ్డ మీద. ఆ విప్లవం ఎట్లా వచ్చింది? ఆయన 47 సంవత్సరాలు
ఆయన పాదయాత్ర నడుస్తూనే చేసే గ్రామాలు తిరిగాడు సార్. 47 సంవత్సరాలు తిరిగాడు బుద్ధుడు. సమాజం బుద్ధుడు బోధనలకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే రాజ్యాలు కూడా రాజ్యమతంగా బౌద్ధం స్వీకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజల్లో అంత అంటే ఏంటంటే 2 రకాల భూగోళంలో 2 రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి సార్. అంటే ఎందుకు చెప్తున్నాను నేనంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారో అర్థమవుతుంది. ఒకటి ఉత్తరార్ధగోళం, భూమి యొక్క ఉత్తరార్ధగోళం, భూమి యొక్క దక్షిణార్ధగోళం. భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో పారిశ్రామిక దేశాలన్నీ ఉంటాయి. భూమి యొక్క దక్షిణార్ధగోళంలో వ్యవసాయ ప్రధాన దేశాలన్నీ ఉంటాయి. దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి స్వభావం జీవ వైవిధ్యం అత్యధికంగా ఉండే ప్రాంతం. ఉత్తరార్ధగోళంలో ఉండే పరిస్థితి ఏంటంటే ఖనిజ సంపద బాగా దొరికేటువంటి ప్రాంతం. అంటే దక్షిణార్ధగోళంలో ఖనిజ సంపద దొరకదని కాదు, దక్షిణార్ధగోళంలో ఖనిజ సంపదతో పాటుగా జీవ వైవిధ్యం ఎక్కడా లేని విధంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏర్పడినటువంటి రాజ్యాలకి సమాజాలకి అక్కడ ఏర్పడిన రాజ్యాలకి సమాజాలకి వేరే తేడా ఉంది సార్. ఏదైనా ఒక పాలకవర్గం అంటాం కదా, అంటే ఆ సమాజం యొక్క సామాజిక ఆర్థిక సంబంధాల్లో ఆధిపత్యం వహిస్తున్నటువంటి వర్గం. అంటే బానిస వ్యవస్థలో బానిస యజమానులు, ఫ్యూడల్ వ్యవస్థలో ఫ్యూడల్ శక్తులు, పెట్టుబడిదారు వ్యవస్థలో పెట్టుబడిదారులు పాలకవర్గం ఉంటుంది. దానికి అనుగుణంగా పనిచేసేదే ఏ వ్యవస్థలో అయినా ఆ రాజ్యం. బానిస వ్యవస్థలో బానిస రాజ్యం, ఫ్యూడల్ వ్యవస్థ ఫ్యూడల్ రాజ్యం, పెట్టుబడిదారు వ్యవస్థలో పెట్టుబడిదారు రాజ్యం. ఈ రాజ్యం ఏం చేస్తుందంటే మొత్తం సమాజంలో ఉండేటటువంటి వివిధ రకాల ప్రజా సమూహాల మధ్య ఉండేటటువంటి వైషమ్యాలని వైరుధ్యాల్ని అది పరిష్కరించడానికి పాలక వర్గానికి అనుకూలంగా చేసి పరిష్కారాలు తీసుకురావడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. ఎందుకు ఒక్క నిమిషం ఉంటే మీకు అర్థం. అంటే పాలక వర్గాల యొక్క అధికారాన్ని నిలబెట్టేదానికి సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలని పరిష్కరించేటటువంటి సాధనమే రాజ్యం. భూగోళంలో ఏ మూలైనా ఆ రాజ్యం ద్వారా ఏం చేస్తాడంటే రాజ్యం 2 రకాలుగా ప్రజల మధ్య వైరుధ్యాలని డీల్ చేస్తుంది సార్. ఏంటంటే బలప్రయోగం, భావజాలం. అంటే ప్రజల మధ్య ఉండే వైరుధ్యాలను డీల్ చేయడంలో బలప్రయోగం వాడుతుంది, భావజాలం వాడుతుంది. భావజాలం అంటే నా పరిస్థితి అయితే ఈ వ్యవస్థను నేను యాక్సెప్ట్ చేసి ఇట్లే కొనసాగాలనేటటువంటిది భావజాలం. బలప్రయోగం అంటే పోలీసులను యంత్రాంగం పెట్టి వాడు ఏదైనా తిరుగుబాటు చేసి కొట్టి. ఇక్కడ వచ్చింది ఏంటంటే జీవ వైవిధ్యం మెండుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బలప్రయోగం 2వ స్థానంలోనూ భావజాలం 1వ స్థానంలో ఉంది సార్. జీవ వైవిధ్యం తక్కువగా ఉండేటటువంటి ఉత్తరార్ధగోళ ప్రాంతాల్లో నార్థన్ హెమిస్ఫియర్ ప్రాంతాల్లో బలప్రయోగం ప్రధానంగాను భావజాలం సెకండరీగాను ఉంటుంది. అందుకే మీకు బానిస రాజ్యాల్లో బానిసలకు మతం ఉండదు, బానిసలకి భావజాలంతో మేము బానిసలుగానే బతకాలి అనేటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. వాళ్ళకి మనుషులుగా గుర్తించరు, వాళ్ళ లైఫ్ స్టైల్గానే ఉంటుంది. అక్కడ బలప్రయోగమే ప్రధానంగా ఉంటుంది, ఇక్కడ భావజాలం. అందువల్ల బలప్రయోగం ప్రధానంగా ఉన్న దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు బలప్రయోగంతో డీల్ చేయడమే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని భావజాలాన్ని సెకండరీగా పెట్టుకొని నడపాలి సార్. ఒకటి చెప్తా ఏమనుకోండి, ఇక్కడ దేశాల్లో జీవ వైవిధ్యం మెండుగా ఉన్నటువంటి దేశాల్లో భావజాలం ప్రధానంగా పెట్టుకొని బలప్రయోగం సెకండరీగా పెట్టుకొని యుద్ధం చేయాలి. అది లేకపోతే సక్సెస్ కావటం. ఒకటి కమ్యూనిజము నేటి తరం వారికి అవసరమా సార్? కమ్యూనిజానికి మనుగడ లేదు అనేది కూడా ఒక ఇదైతే ఉంది. దాన్ని మీ అభిప్రాయం ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, కమ్యూనిజం అనేటటువంటిది ఒక వాదం కాదు సార్, అదొక వ్యవస్థ. అంటే సామాజిక ఆర్థిక సంబంధాల వ్యవస్థ. అంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం అంటే ఎట్లయితే పెట్టుబడిదారులు, కార్మికులు, మధ్యతరగతి పెట్టుబడిదారులు ఎట్లయితే సమాజంలో ఉండే సంబంధాలు ఉన్నాయో అట్లాంటి సంబంధాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అది. కమ్యూనిజం అనేటటువంటిది సామాజిక ఆర్థిక సంబంధాల్లో ఈక్వాలిటీ వచ్చే వైపుకు ప్రయాణం చేసేటటువంటి సంబంధం. అది మనిషి ఇష్టానికి సంబంధం లేదు. పెట్టుబడిదారీ విధానం పెట్టుబడిదారులు తీసుకురాలా, పెట్టుబడిదారీ విధానమే పెట్టుబడిదారులు తీసుకొచ్చింది.
పెట్టుబడిదారులు అనేటువంటి వాళ్ళు ఈ విధానం యొక్క ప్రోడక్ట్సే కానీ వీళ్ళ ప్రొడ్యూసర్స్ కాదు. అదేవిధంగా కమ్యూనిజం అయినా సరే, కమ్యూనిజం అనేది ఒక వ్యవస్థ. వ్యవస్థ అంటే సామాజిక ఆర్థిక సంబంధాలు, అంటే అదనపు విలువ, దోపిడీ లేనటువంటి అదనపు విలువ, సమాజం మొత్తానికి సమాజం సృష్టించేటటువంటి విలువ ఏదైతే ఉందో, అదనపు విలువ ఏదైతే ఉందో ఆ అదనపు విలువ అంతా కూడా సమాజ సభ్యులందరికీ కూడా సమానంగా పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సమాజం. అది ఒక చారిత్రక అనివార్యత. అది మనం ఎవడి విశ్వాసం కాదు. అది మార్క్స్ చెప్పాడు, సుబ్బారావు చెప్పాడు, వెంకటరావు చెప్పాడు కాదు. అది ఈ సమాజంలో ఉన్నటువంటి అందుకనే సోషలిస్టు లేదా కమ్యూనిస్ట్ అనేటువంటి వాళ్ళు సోషలిజాన్ని తీసుకురారు సార్. సోషలిస్ట్ వ్యవస్థని, సోషలిజాన్ని వాళ్ళు తీసుకురారు. వాళ్ళు దానికి మంత్రసానిగా పనిచేస్తారు. చరిత్ర సామాజిక చలన నియమం అనేది మనిషి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సరే జరిగేటువంటి విషయం. బానిస వ్యవస్థ కావచ్చు, ఫ్యూడల్ వ్యవస్థ కావచ్చు, పెట్టుబడిదారీ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా అక్కడ ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన స్వభావాన్ని బట్టి అది ఏర్పడ్డది. కానీ సామాజిక స్వభావం, ఆ ఉత్పత్తి సంబంధాలు పరిణామం, ఉత్పత్తి శక్తులు అభివృద్ధి జరిగే కొద్దీ ఉత్పత్తి సంబంధాల్లో మార్పు వస్తూ పోతుంది. ఉత్పత్తి శక్తులు ఏ దశకి అభివృద్ధి చెందుతాయి? వినండి సార్, ఉత్పత్తి దశలు ఏ దశకి అభివృద్ధి చెందుతాయంటే, ఇప్పుడు దాకా ఉత్పత్తి అంటే మనకు ఒక విషయం ఏంటిది, మనకి ప్రకృతికి మధ్య యంత్రాల వ్యవస్థ ఉంది. యంత్రాలు అంటే మనిషి ప్రకృతి నుంచి మనిషి అవసరాలు తీర్చుకునే మానవీకరణ చేయాలంటే వాడు యంత్రం మీద పనిచేయాలి. అంటే హీ హ్యాస్ టు వర్క్ అలాంగ్ విత్ ది మిషన్. అంటే మనిషి ప్రకృతికి మధ్య యంత్రాల వ్యవస్థ నుంచి మనిషికి ప్రకృతికి మధ్య క్రమాల వ్యవస్థ రావాలి. క్రమాలు అంటే తెలుసు కదా సార్. క్రమం అంటే యంత్రంతో పాటు పనిచేయగలం. మనం స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రాసెస్ అంతా పత్తి నుంచి అది గుడ్డ దాకా తయారు చేసే దాంట్లో రకరకాల మనుషులు, స్పిన్నింగ్ మిల్లు అక్కడిక్కడ మనుషులు కలిసి పనిచేయాల్సిన అవసరం లే. ఆ వైపుకి మీరు అనుకోకపోయినా ప్రపంచ అంతర్జాతీయ సమాజం ప్రయాణం చేస్తుంది. ఏంటి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెడ్డు కాదు, మంచి. దానివల్ల ఏమవుతుంది, మనిషి ఒక ఉత్పత్తి చేయడానికి సంబంధించిన సగటు సామాజిక శ్రమకాలం మనిషి పనిచేయాల్సిన అవసరం లేనటువంటి దశకి వెళ్ళిపోతుంది. అంటే యంత్రాల మార్క్స్ చెప్పాడు సార్, యంత్రాల కమ్యూనిజం రావాలంటే దానికి పూర్వషరత ఏంది, యంత్రాల వ్యవస్థ స్థానంలో మనిషికి ప్రకృతికి మధ్య క్రమాల వ్యవస్థ వస్తుంది. రావటం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఒకే పనిని ఒక మనిషి సమాజానికి అవసరమైనటువంటి సంపదను సృష్టించడానికి ఒక 2 గంటల్లోనే చేసేస్తారు సమాజం మొత్తం. మిగతా 8 గంటలు మిగతా 6 గంటలు ఇతర శ్రమలు నేర్చుకోవడానికి, ఇతర ప్రొడక్షన్ కూడా తయారు చేయడానికి అనుకునేటువంటి సమయం వీడికి ఉంటుంది. విపరీతమైనటువంటి అవసర శ్రమ, అదనపు శ్రమకాలం మిగిలి ఉంటుంది సమాజం. సార్ ఒకటి చివరిగా లాస్ట్, ఆ ఏఐ టెక్నాలజీ అనేది సమాజానికి అదనపు శ్రమకాలాన్ని అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం సార్. ఉత్పత్తి శక్తుల అభివృద్ధి జరుగుతుంది. ఆ స్టేజ్కి వెళ్ళడం ఎంత ఇదవుతుందో ఆ స్టేజ్లో ఖచ్చితంగా దానికి అనుగుణమైనటువంటి సమాజ నిర్మాణం వచ్చేటటువంటిది. అందువల్ల కమ్యూనిజం అనేది మనిషి ఇష్టం కాదు, మార్క్స్ రాసింది కాదు. అది ఇట్ ఈజ్ ఒక సోషియో హిస్టారికల్ రెగ్యులారిటీ, ఒక సామాజిక చారిత్రక వస్తుగత చలన క్రమం. అందువల్ల దాన్ని ఆకలింపు చేసుకోవాలి. తర్వాత ఎట్లా సాధించాలా అనేటువంటి మెథడ్స్ ఇప్పుడు వాడుతున్నటువంటి వాళ్ళ దాంట్లో నుంచి రాకపోవచ్చు, ఉపయోగపడకపోవచ్చు, మార్చుకోవాల్సిన అవసరం. కానీ ఇది కమ్యూనిజం రాదు అనేటటువంటిది ఎవరి చేతుల్లో లేదు. కమ్యూనిజం ఈజ్ నాట్ ఏ ఐడియా, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఐడియాలజికల్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ ఏ మెటీరియల్ ఆబ్జెక్టివ్ మెటీరియల్ రిలేషన్ ఆఫ్ ది సొసైటీ. ఓకే సార్, ఇంకొకటి హక్కుల సంఘ నాయకుడు అంటే మేధావి బాలగోపాల్ గారు మార్క్సిజాన్ని కూడా విమర్శించారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మార్క్సిజాన్ని విమర్శించారు హక్కుల సంఘ నాయకుడు? అవును, ఈయన బాలగోపాలు ఏంటంటే ఆయన చాలా పుస్తకాలు చదివారు. దాన్ని డైజెషన్ కావడంలో చాలా ప్రాబ్లం ఉంది.
అంటే ప్రధానంగా నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బాలగోపాలు రాఘవ నవల మీద రాసినటువంటి ఒక వ్యాసం చరిత్ర మనిషి మార్క్సిజం అని రాశాడు సార్. 1993లో అరుణ్ వచ్చింది. అవును. తర్వాత ఒక విమర్శ అయితే చేశాడు. అవును సార్. దాంట్లో ఆయన ఆ ఒక్క వ్యాసంతో కాదు సార్, ఆయన ప్రయాణమే అట్లాంటిది. ఆయన 1986లోనో 85లోనో రూపం సారం ఒకటి రాశాడు, పుస్తకం వచ్చింది, ఆయన వ్యాస సంకల్పం. దాంట్లోనే ఉన్నది ఆయనకి. అంటే మార్క్సిజం సంబంధించినటువంటి సోషల్ డైనమిక్స్ ఏదైతే చెప్తాడో ఆ సోషల్ డైనమిక్స్ సంబంధించిన ఎసెన్స్ ఆయన గ్రాస్ప్ చేయలేకుండా పోయి ఉపరితల అంశాలు అంటే సాహిత్యం, కళలు, వ్యవహారం ఇవన్నీ కూడా మనిషి ఇష్టాయిష్టాలతో ఏర్పడేవి కానీ అది సామాజిక వ్యవస్థ యొక్క చలన నియమాలతో యొక్క ప్రేరణతో ఏర్పడేవి కాదు అనేటటువంటి వాతావరణం మాట్లాడాడు. సార్ నాకు బ్రీఫ్గా అంటే అంబేద్కరిజం మార్క్సిజం తేడా ఏంటి మధ్యలో, వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య బ్రీఫ్? సరే సరే. అంటే మార్క్సిజం అంటే ఇప్పుడు మార్క్సిజం అంటే రకరకాల మార్క్సిస్టులు ఉన్నారు సార్. ఫస్ట్ పాయింట్, వీళ్ళందరికీ కూడా మార్క్సిస్ట్ ఫిలాసఫికల్ డైజెషను లేదు. దానివల్ల ఏమైందంటే సుదీర్ఘ కాలం పాటు భారతదేశంలో క్యాస్ట్ని ఎట్లా డీల్ చేయాలో వాళ్ళు అది ఉపరితల అంశంగా ఉంటుంది. రేపు అధికారంలోకి వచ్చినాక ఒక డిగ్రీ మాదిరి కులం రద్దు చేస్తున్నామా ఈ రోజు నుంచి అని అంటే పోతుందేమో అనేటువంటి ఫీలింగ్స్లో ఉంది. కులం అనేటటువంటిది ఒక మనుషుల మధ్య ఒక అస్తిత్వ సంబంధాల వ్యవస్థ. అది అస్తిత్వ సంబంధాలు అంటే మనిషి తాను డిఫైన్ చేసుకొని ఏర్పడినటువంటి ఒక బలమైనటువంటి రియాలిటీ, సోషల్ రియాలిటీ. ఆ సోషల్ రియాలిటీకి వ్యతిరేకంగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయటం అనేటటువంటిది అది అవసరం. ఫైట్ చేయటం ఏ సోషల్ రియాలిటీ కన్నా నువ్వు చేసే ఫైట్ అదే. ఆ ఫైట్ నువ్వు చేయకుండా దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఒక సంఘాలు నిర్మాణం చేసి ఫైట్ చేయకుండా చేయడం తప్పు. ఒకటి, కుల నిర్మూలన పోరాటం అనేటటువంటిది అగ్రవర్ణ వ్యతిరేక పోరాటం కాదు. అది అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు లాభపడుతున్నారు కుల వ్యవస్థలో, కానీ వాళ్ళు దాన్నే వాళ్ళు పుట్టించి వాళ్ళు నడపడం కాదు. కుల వ్యవస్థ ఏర్పడడానికి ఉన్నటువంటిది కారణం ఏంటంటే సామాజిక సంబంధాలు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి సార్. ఒకటి పాదార్థిక సంబంధాలు అంటారు, అంటే మనిషి ఇష్టాయిష్టంతో సంబంధం లేకుండా ఏర్పడేటువంటి శ్రమ సంబంధాలన్నీ పాదార్థిక సంబంధాలు. వీటిల్ని అర్థం చేసుకుని ఆనాడు ఈ పాత రోజుల్లో మనిషి అర్థం చేసుకున్న మనిషి ఒక్కొక్క సంబంధాన్ని ఎట్లా అర్థం చేసుకున్నా అంటే విశ్వాసాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల వ్యవస్థ రూపంలో అర్థం చేసుకుని ఒక్కొక్క సంప్రదాయం చుట్టూతా ఈ యొక్క ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫెన్సింగే కులం. అందువల్ల ఈ ఫెన్సింగ్ సంబంధించిన ఫైటు ఉంటుంది, ఫెన్సింగ్ తొలగించే ఫైటు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము ఈ ఫెన్సింగ్ ఇప్పుడు తొలగించామంటే ఈ సంబంధం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంకొక ఫెన్సింగ్ వస్తుంది. అందువల్ల నీకు వితౌట్ దాన్ని ఏమంటారు, ఉత్పత్తి సంబంధాల్లో ఉండేటువంటి శ్రమ సంబంధాల్లో ఉండేటటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ లేకుండా కేవలం కుల సంబంధాలకు సంబంధించిన పరిధిలో కుల నిర్మూలన జరగదు. వెనకబడిన కులాలకి అగ్రవర్ణ కులాలకు వ్యతిరేకంగా వెనకబడిన కులాలు నడిపిస్తాము అంటే అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఈ కులం యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి ఏర్పాటే ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యము, మతము, పాలక వర్గాలు కలిసి ఏర్పాటు చేసినవి పాత రోజుల నుంచి. అందువల్ల నీ ఫైటు వాళ్ళు ఏర్పాటు చేసిన సిస్టంలో అగ్రవర్ణాలు కాదు నీకు. ఇక్కడ నువ్వు అగ్రవర్ణాలు అనేవాళ్ళు కూడా ద్రవిడుల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక గిరిజన దగ్గర పోయి వాళ్ళని హైందవీకరణ చేశారనుకో, ఆ గిరిజన దగ్గరలో ఉండే కొంతమంది నాకు పాపన వాళ్ళు అన్నారు, కొంతమంది వయసులు అన్నారు. అంటే ఇక్కడున్న అగ్రవర్ణాలు కూడా వాళ్ళే. అందువల్ల నువ్వు అగ్రవర్ణ వ్యతిరేక పోరాటం అనేటటువంటిది కుల వ్యవస్థ నిర్మూలనకి పనికిరాదు సార్. మార్క్సిజం చెప్పేది ఏంటంటే ఈ కుల వ్యవస్థకి సంబంధించిన నిర్మూలన వర్గ పోరాటంతో అనుసంధానంతో జరిగితేనే జరుగుతుంది. కుల పరిధిని పెట్టిందే పాలక వర్గాలు. ఆ పరిధిని ఉచ్చులోనే ఇరుక్కుంటే, ఆ పరిధిలోకి వెళ్ళి కులం ద్వారా నిర్మూలించాలని అనుకుంటే అది జరగని పని. కుల వ్యవస్థని
కుల సంఘాల ద్వారా నిర్మూలించాలంటే జరగదు. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.